ఒకసారి ఒక ఓడలో ఒక చిన్న బాలుడు ఒక 10 మంది పీతలు పడతా ఉంటారని, పెద్ద ఓడలో. ఆ ఓడలో పీతలు పడతా ఉంటుంటే పిల్లవాడు చూస్తూ ఉన్నాడండి. ఆ చిన్న బాలుడు చూస్తూ ఉన్నాడు పీతలు పట్టడం. క్రాబ్స్ అంటాం కదా ఇంగ్లీష్లో. ఆ క్రాబ్స్ పడుతున్నప్పుడు చూస్తూ ఉన్నాడు. సరే, అమెరికా దేశాన్ని దాటారు, ఆ పీతలు పట్టుకున్నారు. పీతలు పట్టుకొని ఒక బాక్స్ ఉంటుంది కదండి, జార్లో వేసి మూత పెట్టారు. అమెరికా దేశానికి వచ్చినప్పుడు చూశాడు ఈ బాలుడు. సరే, అమెరికా నుంచి ముందుకు వచ్చి జపాన్కి వచ్చారంట అండి. జపాన్కి వచ్చినప్పుడు మళ్ళా అది తెల్లగా ఉన్నాయంట క్రాబ్స్. సరే, బాగానే ఉన్నాయని మళ్ళా ఒక 5 తీసుకొని ఆ ఒక మూత పెట్టి జార్కి మూత పెట్టారు, బయటికి పోకుండా. అమెరికా అయిపోయింది, జపాన్ అయిపోయింది. ఇంకా వేరే దేశానికి వెళ్ళారు, హాంకాంగ్కి వెళ్ళారు. హాంకాంగ్కి వెళ్ళాక మళ్ళీ అక్కడ దొరికినాయి అంటండి. హాంకాంగ్లో ఇంకా పెద్దగా ఉన్నాయంట ఏమంటారు క్రాబ్స్, పీతలు. అది కూడా తీసి మూత పెట్టారంట అండి. జపాన్ది మూత పెట్టారు, హాంకాంగ్ మూత పెట్టారు, అమెరికాది కూడా మూత పెట్టారు. ఈసారి ఇండియాకి వచ్చాడంట అండి ఆ ఓడ. ఇండియాకి వచ్చినాక ఆ బాలుడు చూశాడంట అండి, మన పెద్దవి కావు కదా, చిన్న చిన్నగా ఉన్నాయంట. ఒక 5 తీసుకొని మూత పెడతాను చూస్తే, డాడీ దానికి మూత పెట్టలేదు డాడీ అన్నాడంట అండి. ఎవరు? ఆ చిన్న బాలుడు. డాడీ, జపాన్ దానికి పట్టిన పీతలకి మూత పెట్టావు, హాంకాంగ్లో పట్టిన పీతలకి మూత పెట్టావు, ఇంకా వేరే దేశం పట్టిన పీతలకి మూత పెట్టావు, కానీ ఇండియాకున్న పీతలకి పెట్టలేదు డాడీ అని అన్నాడట అండి ఆ చిన్న బాలుడు. అయితే అలా ఆ బాబు ఒక తండ్రి చెప్పాడంట, అరే మూత పెట్టని అవసరం లేదురా, ఆ 5 పీతలు పైకి వస్తున్నప్పుడు ఒక్కొక్కటి గుంజుకొని అయ్యే చచ్చిపోతాయిరా అన్నాడంట అండి. ఒకటి పైకి ఎక్కుతుంటే ఇంకోటి గుంజుతుందంట అండి. మూత అవసరం లేదురా, ఏ కొట్టుకుంటాయి, మూత అవసరం లేదు ఇండియా పీతలకి అని చెప్పాడంట అండి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మన ఆత్మీయ జీవితము, భారతదేశము, క్రైస్తవ సంఘము ఎలా అయిపోయిందంటే ఇలానే అయిపోయిందండి. ఎవరైనా పైకి వస్తుంటే గుంజుతారు, ఎవరైనా మంచి పని చేస్తుంటే గుంజుతారు, ఏదైనా గొప్ప కార్యం చేస్తుంటే గుంజుతారు. ఇష్టం లేదండి వాళ్ళకి, ఇష్టం లేదు. ఏదైనా మంచి పని పూనుకున్నప్పుడు వద్దు, అదెందుకు, ఇదెందుకు అని అంటూ ఉంటారండి. మన ఇండియా పీతలకి అందుకే మూత అవసరం లేదంట అండి, మూత అవసరం లేదంట. దీన్ని బట్టి మనకు అర్థమై ఉండొచ్చు, మన ఆత్మీయ జీవితంలో, సంఘములో, సమాజంలో, బయట మనకి ఎంతమంది మిత్రులు ఉన్నారో శత్రువులు ఉన్నారో మనకే అర్థమైపోతూ ఉంటుందండి. దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము, సంఖ్యాకాండము 9వ అధ్యాయము 23వ వచనం అండి. చాలండి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం, ఈ 2 కూడా తీసి పెట్టుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. చాలండి. విశ్వాసమును బట్టి పొడి మీద నడిచిపోయేరి. ఈరోజు దేవుడు బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్తో నాతోటి మాట్లాడుతున్న మాట అండి. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 23వ వచనము. యెహోవా మాట చొప్పున గుడారము వేసిరి. ఇక్కడ ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో మాట అని వర్డ్ అని ఉండాలి, కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కమాండ్మెంట్ అని ఉందండి. అట్ ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్ దే మేడ్ రెస్ట్ ఇన్ ద టెన్స్. ఇక్కడ తెలుగులో ఏమో మాట అని ఉంది, ఇంగ్లీష్కి వచ్చేసరికి ఆజ్ఞ అనే మాట రాయబడి ఉందండి. ఆజ్ఞ అనే మాట మొట్టమొదటి విషయం అండి. దేవుడు నాతోటి మాట్లాడుతున్న మాట. అట్ ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్ దే మేడ్ రెస్టెడ్ ఇన్ ద టెన్స్. యెహోవా మాట చొప్పున గుడారము వేసిరి. యెహోవా మాట చొప్పున గుడారము వేసిరి. ఈ యొక్క అధ్యాయంలో చూసినట్లయితే
మీరు చూసినట్లయితే ఎర్ర సముద్రాన్ని దాటి గుడారంలో సమీపిస్తూ గుడారంలో జీవిస్తున్న సందర్భం అండి ఇది. అరణ్య మార్గములో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది, యెహోవా మాట చొప్పున గుడారము వేసిరి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట అండి. నీవు ఎవరు చెప్తే గుడారం వేస్తా ఉన్నావు? నీ గుడారము ఎక్కడ ఉన్నది? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆది కాండము 12వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము ఐగుప్తుల గుడారం వేశాడండి. ఐగుప్తుల గుడారం వేశాడు. దేవుడు ఒక వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఐగుప్తు దేవునికి ఇష్టమైన ప్రదేశం కాదు. ఐగుప్తులు వేసాడండి అబ్రహాము. అబ్రహాం ఎవరండి? విశ్వాసులకు తండ్రి. విశ్వాసంకి తండ్రి అయిన అబ్రహాము తెలియకుండానే ఐగుప్తులో గుడారం వేశారండి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, అబ్రహామే వేసినప్పుడు నువ్వు నేను కూడా వేయలేమా అండి? వేస్తాము. తప్పకుండా తెలుసో తెలియకో గుడారం వేసేస్తూ ఉంటామండి. అందుకు జరిగిన పరిణామాలు ఏంటంటే అబ్రహాము సొంత భార్యని సహోదరి అని చెప్పుకున్నాడండి. అక్కడ కరువు వచ్చేసిందండి. దేవుని యొక్క మాట వినకపోతే ఇలానే పరిణామాలు జరుగుతాయండి. యెహోవా మాట చొప్పున గుడారము వేసిరి. ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాట చొప్పున గుడారం వేసినప్పుడు వారి జీవితంలో ఏది కూడా తక్కువ కాలేదండి. 40 సంవత్సరాల ప్రయాణములో ఏది తక్కువ కాలేదండి. వారి ఆహారం విషయంలో కానీ, తాగే విషయంలో కానీ, వారి వస్త్రాల విషయంలో కానీ, చెప్పుల విషయంలో కానీ 40 సంవత్సరాలు. ఆశ్చర్యమైన విషయం అండి, ఆశ్చర్యమైన విషయం, ఇంపాసిబుల్ థింగ్. మనము ఇక్కడి నుంచి నేనే నా ఇంటికి చిక్కడపల్లికి వెళ్తేనే బట్టలు నల్లగైపోతాయి, వాసన వచ్చేస్తాయి. కానీ 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడంట అండి, నడిపించాడంట అండి. ఎంత గొప్ప మాటో కదా. అలాగే దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆది కాండం 31వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే యాకోబు తన గుడారమును ఆ కొండ మీద వేసుకొనెను. యాకోబు 31:25 యాకోబు తన గుడారమును ఆ కొండ మీద వేసుకొనెను. నీవు నేను కూడా మన గుడారము దేని మీద వేసుకుంటా ఉన్నామండి? దేని మీద వేసుకుంటా ఉన్నాము? ఇసుక మీద వేసుకుంటా ఉన్నామా? దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్టుగా క్రీస్తు అనే బండ మీద వేసుకుంటా ఉన్నామా? వేర్ ఈజ్ యువర్ టెంట్ టుడే? వేర్ ఈజ్ యువర్ టెంట్? కొన్ని గాలికి వెళ్ళిపోతాయి, కొన్ని వరదల్లో మునిగిపోతాయి, కొన్ని కుటుంబాలు ఇలానే అయిపోతూ ఉంటాయి. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం విననప్పుడు వారి కుటుంబాల్లో చెల్లాచెదరైపోతాయండి, చెల్లాచెదరైపోతాయి. మీరు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఆది కాండము 13వ అధ్యాయం 12వ వచనం దయచేసి ఎవరైనా చదవనండి. ఆది కాండము 13:12 జెనసిస్ 13:12. చాలండి. లోతు ఎక్కడ వేసుకున్నాడండి గుడారము? సొదొమ గొమొర్రా దగ్గర వేసుకున్నాడంటే. బైబిల్లో 4 సార్లు రాయబడింది సొదొమ ఎంత భయంకరమైన పాపంలో జీవిస్తున్నారు అనే మాట. మనం పైన అట్రాక్షన్కి లోపడిపోతూ ఉంటామండి. పైన చూసి అబ్బా ఇది చాలా బాగుంది ఈ ల్యాండ్ అంటాం కదా. కొన్ని ల్యాండ్స్ చూస్తే పైన బాగుంటుంది, చాలా బాగుంటుంది, దాన్ని తవ్వినప్పుడు తెలిసిపోతుందండి అసలు బండారం. కొన్ని పొలాల్లో నేను చూశాను, ఆ పొలము చాలా బాగుందని కొనుక్కుంటారండి, తిరిగి దానికి ఏది పనికి రాకుండా పొలం అయిపోతుందండి.
లోతు ఇదే విషయాన్ని గ్రహిస్తూ ఉన్నాడండి. అందుకే రాయబడిన మాట, సొదొమ గొమొర దగ్గర గుడారము వేసిరి. 4 సార్లు రాయబడి ఉందండి. దేవుడు సొదొమ గొమొర ఎంత భయంకరమైన పాపంలో ఉందో 4 సార్లు రాశాడండి. ఒకటే అధ్యాయంలో, ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనంలో బహు పాపులనై యుండిరి అనే మాట రాశారండి. అలాగే 18:20, ఆదికాండము 18:20లో వాటి పాపము బహు భారమైనది అని రాశారండి. అలాగే యెషయా 3:9లో తమకు తామే కీడు చేసేవారని రాశారండి. 4వది విలాప వాక్యంలో సొదొమ పాపము కంటే అధికమైన పాపం ఏది లేదని రాశారండి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మన గుడారము ఎక్కడ వేశాము, నువ్వు ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నావు ఈరోజు. అందుకే అంటా ఉంటాడు కదా, యాకోబు నీ నివాస మందిరము ఎంత రమ్యములు, యాకోబు నీ గుడారము, ఇజ్రాయేలు నీ నివాస స్థలము ఎంత రమ్యమైనది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి ఈరోజు నీతోటి, నాతోటి. నువ్వు ఎక్కడేసావు గుడారము? సొదొమ గొమొరలో వేసావా? సొదొమ గొమొర దేనికి సూచన అండి? పాపానికి సూచన, వ్యభిచారానికి సూచన, త్రాగుడికి సూచన, బలహీనతకి సూచన. లోకంలో లేని పోని పాపాలన్నీ కూడా సొదొమ గొమొర దగ్గరే ఉందండి. ఆనాటి కాలంలోనే ఇప్పుడు చూసిన పాపాలన్నీ కూడా అక్కడే ఉన్నాయండి. నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా అడుగుతా ఉన్నాను, మన గుడారం ఎక్కడ రాయబడి ఉంది? మన గుడారం ఎక్కడ వేసుకుంటా ఉన్నాము? ఎక్కడ వేసుకుంటా ఉన్నాము? మన నడవడిక ఎక్కడ వెళ్తా ఉంది? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఆదికాండం 31వ అధ్యాయము 25వ వచనం చదవండి ఒకసారి. చాలండి. మొట్టమొదటి గుడారము, రెండోది కూడా ఉందండి దీంట్లో, సాక్ష్యపు గుడారం అండి. సాక్ష్యపు గుడారము. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 1వ వచనం అండి. మొట్టమొదటి గుడారము మనం నివసించే ప్రదేశం అండి. మొట్టమొదటి గుడారం మనం నివసించే ప్రదేశము. రెండవ గుడారము సాక్ష్యపు గుడారం అండి. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 1వ వచనము. చాలండి. అలాగే సంఖ్యాకాండం 17వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను. చాలండి. సాక్ష్యపు గుడారం అండి. దేవుని ఆలయం ఏంటంటే సాక్ష్యపు గుడారము. 12 మంది 12 కర్రలు పెట్టారండి. ఆ కర్రలు పెడితే ఎవరిది చిగురిచ్చిందంటే లేవీల చిగురిచ్చిందండి. అక్కడ 11 మంది అందరు కూడా ఏమనుకుంటున్నారంటే మేమే నాయకులము, మేమే లీడర్స్, వీఆర్ ద లీడర్స్, ఈ దేవుని ఆలయంలో మేమే ఉండాలా. అహరోన్ ఎందుకుంటున్నాడు, అహరోన్ పిల్లలు ఎందుకుంటున్నారు అని అనుకుంటా ఉన్నారండి. అయితే ఆ సాక్ష్యపు గుడారంలో 12 మంది ఆ ఒక కర్రను పెట్టినప్పుడు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటారో వారి కర్ర చిగురిస్తున్నప్పుడు దేవుడు అహరోన్ కుటుంబంలో ఉన్న లేవీలను ఎన్నుకున్నాడండి. వేరే వాళ్ళని 11 మందిని ఎన్నుకోలేదు.
కొంతమంది అనుకుంటారు కదా, నేనే ఉండాలా, ఈ 11 మంది వద్దు పాస్టర్ గారు, వాళ్ళని పిలవద్దు, వీళ్ళని పిలవద్దు, వాళ్ళు వస్తే మేము ఉండము. నేను అనుకున్నా ఆ కర్రలు పెట్టేటప్పుడు కూడా గొడవ ఉంటుందేమో అండి. ఇప్పుడే సంఘంలో ఎన్నో గొడవలు, అనేక సంఘాల్లో ఇంకా గొడవలు, కానీ ఆ రోజు కూడా గొడవలు అయినాయండి. యూదా గోత్రం, బెన్యామీన్ గోత్రం, అన్ని గోత్రాలు కలిసి మేమే లీడర్స్, మేమే పెద్దవాళ్ళము, మేమే నడిపిస్తాము, మేమే లేకపోతే ఏమి జరగదు అనుకున్నారు. కానీ దేవుడు సాక్ష్యపు గుడారములో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో చూపించాడండి. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో చూపించాడండి. అహరోన్ని ఎన్నుకున్నాడండి, అతని కుటుంబాన్ని ఎన్నుకున్నాడండి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, నీ నివాసం ఎక్కడుంది? అలాగే సాక్ష్యపు గుడారంలో నువ్వు ఎలా ఉన్నావు? ఇది సాక్ష్యపు గుడారం అండి, దేవుని గుడారము. దేవుని గుడారంలో నవ్వడము, చేయడము ఇవన్నీ సరికాదు. దేవుని గుడారంలో రావాలంటే పాత నిబంధనలను భయపడిపోయేవారండి. సంఘ కాపరులుగా భయపడిపోయేవారు. యాజకులు తాడు కట్టి తీసుకెళ్ళేవాడు, వాడు బతుకున్నాడో లేడో అని. ఈనాడు సంఘం అంటే ఏమైపోయిందంటే ఆషామాషి అయిపోయింది, చులకనైపోయింది. నవ్వడము, చేయడము, వీడియో గేమ్ ఆడడము, చాటింగ్ చేయడము, ఇది కాదండి సాక్ష్యపు గుడారము. ఇది పరిశుద్ధాలయం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. పరిశుద్ధాలయం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందుకే హెబ్రీలకు రాసే పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. హెబ్రీలకు రాసే పత్రిక 9వ అధ్యాయం 2వ వచనము. చాలండి. అతి పరిశుద్ధమైన స్థలమైన గుడారం అని ఉండేను. ఈరోజు మీరు బాధపడినా సరే అండి, నేనేమనుకోను. ఇది దేవుని సంఘం అండి, అతి పరిశుద్ధమైన స్థలము, దేవుడు ఏర్పాటు చేయబడిన స్థలం అండి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన స్థలము, సాక్ష్యపు గుడారము, సాక్ష్యాలు చెప్పే ప్లేస్ అండి. ఇది సాక్ష్యాలు చెప్పే ప్లేస్. ఈ స్థలాన్ని, పరిశుద్ధమైన స్థలాన్ని వేరే స్థలంగా మార్చకూడదు, దేవుని స్థలంగానే ఉండబడాలా. నేను అనుకుంటా ఉంటాను, మోషే లాంటి వాడిని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమన్నారు తెలుసా? మోషే ముసుగు వేసుకో, కవర్ యువర్ ఫేస్. ఎందుకు అనుకున్నారో తెలుసా? దేవుని యొక్క మహిమ, తేజస్సు మోషే మీద ఉందండి. నీవు దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో నిలబడినప్పుడు నువ్వు గొప్పగా వాడబడతావు, నీ బిజినెస్లో గొప్పగా నిలబడతావు. నో వన్ కెన్ రీచ్ యూ. ఒకవేళ మీరు అడిగితే నన్ను అడగండి, వాక్యం చెప్తేనే పారిపోయి వచ్చినావు అన్నాను నేను. వాక్యం చెప్పురా అంటే పారిపోయి వచ్చా, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నా. దేవుడు నిన్ను వాడుకున్నప్పుడు ఎవరైనా సరే నీ ముందు నిలవలేరు. సాక్ష్యపు గుడారము, సాక్ష్యపు గుడారము. నీ యొక్క నివాస స్థలము ఎక్కడ ఏర్పాటు చేసుకున్నావు? అలాగే దేవుని ఒక వాక్యం సెలవిచ్చినట్లుగా ఆది కాండము 13వ అధ్యాయం 18వ వచనం అండి. అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మామ్రే దగ్గర నున్న సింధూర వృక్షంలోని దిగి అక్కడ బలిపీఠము కట్టెను. ఏం చేస్తూ ఉన్నాడు అని తెలుసా అండి? ఐగుప్తుల నుండి తీసేస్తూ ఉన్నాడు. తాను ప్రయాణించిన ప్రదేశాల్లో ఉన్న గుడారాలను తీసేస్తూ ఉన్నాడు. ఇప్పుడు హెబ్రోన్ దగ్గరికి వచ్చారంట అండి. హెబ్రోన్ అంటే సహవాసము, ఫెలోషిప్. ఇంతకుముందు చెప్పినట్టుగా, ఇంతకుముందు ఏమేమైందో వదిలేసేయండి, దేవుని సంఘంలో ఏమైందో వదిలేద్దాం, హెబ్రోన్కి వద్దామండి. హెబ్రోన్కి వద్దాం, అక్కడ బలిపీఠం కడదాం, అక్కడ గుడారం వేద్దాము.
నువ్వు వేసే గుడారము పరిశుద్ధ స్థలంగా ఉండాలండి. ఐగుప్తుల గుడారం వేశావు, సొదొమ గొమొర దగ్గర గుడారం వేశావు, వేరే దగ్గర వేసావు. కానీ ఈసారి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే హెబ్రోన్లో వేయాలండి. మనమందరం సహవాసులుగా ఉండి గుడారం వేద్దాం. మనందరూ కూడా సహోదరులుగా ఉండి గుడారం వేద్దాం. అంతమంది జనాభాని దేవుడు నడిపించిన దేవుడు అండి. గుడారాల్లో ఏర్పాటు చేసుకున్నారండి. వారిని పోషించింది ఎవరండి? దేవుడే పోషించుకున్నాడు. ఈ సంఘాన్ని ఎవరు నడిపిస్తారండి? దేవుడే నడిపించాలా, మనం కాదండి. నేను కాదు. నేను ఎప్పుడు చెప్తా, నేను మూలకు కూర్చోమంటే కూర్చుంటా, కింద కూర్చోమన్నా కూడా కూర్చుంటా. నేను ఎప్పుడు సీట్ కోసం ఎప్పుడు ప్రాకులాడలేదు నా జీవితంలో. మనకు సీట్లు అవసరం లేదండి. కొంతమంది నేను చూశాను, కొంతమంది మైక్ కావాలి పాస్టర్ గారు అంటున్నారు. దేనికి బాబు అనుకున్నా నేను. అర్థమైపోయింది, కనిపించాలా, ఫోకస్ అవ్వాలా, పబ్లిక్లో ఫోకస్ అవ్వాలని ఆశ. అవసరం లేదండి మైక్ పడితేనే నాయకుడా. ఇక్కడ ఉన్నారు సహోదరులు, వాళ్ళేనా కోయర్? మీరు కాదండి, వీరు కూడా కోయరే. నాయకత్వం అంటే స్టేజ్ మీద పెడితేనే నాయకుడు కాదండి. దే ఆర్ నాట్ ద లీడర్స్. దే ఆర్ నాట్ ద లీడర్స్. వెనక ఉండి నడిపించేవాడు నాయకుడు అండి. హల్లెలూయా. అవసరం లేదు, ముందు నడిపించేవాడు నాయకుడు కాదు. నాయకుడు అనేవాడు వెనకాల ఉండి మీరు చేయండి రా నేను ఉంటానని చెప్పాలండి. అమ్మ మీరు చేయండి నేను వెనకాల ఉంటాను, మీరు నడిపిస్తారని నడిపించండి, మీరు ప్రార్థన చేస్తారా చేయండి. ఇది చేసినప్పుడు ఎందుకు గొడవలు అవుతాయండి? ఎందుకు అవుతాయి? సాక్ష్యపు గుడారము ఒక అనుభవం ఉండాలండి మీకు. ఇది దేవుని సన్నిధి, మనం వచ్చేది దేవుని సన్నిధి. ఇక్కడ దేవుని బలిపీఠం ఉంది, దేవుని గవిని అని యొక్క అనుభవం నువ్వు తెలుసుకుంటే ఏం చేయవండి. నేను మొన్న గమనించా, ఒక సంఘంలో ఒక స్త్రీ నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది. నేను పాత సంఘంలో చేస్తున్న స్త్రీ, పాస్టర్ గారు నేను 30 ఏళ్ళ నుంచి చేశాను, నాకు సంఘంలో ప్రార్థన అవకాశం దొరకట్లేదండి, మీరు రికమెండ్ చేయండి అంటుంది ఆమె. అక్కడ నేను ఒకటే, అమ్మ మీరు 30 ఏళ్ళు చేశారు కదా, దేవునికి వందనాలు, వాళ్ళు చేసుకుంటున్నారు కదా, సమయం వచ్చినప్పుడు వాళ్ళే ఇస్తారని చెప్పానండి. మనం అడుక్కుంటే బాగోదమ్మా. ఇప్పుడు నేను రికమెండ్ చేసినా బాగోదు అని చెప్పాను నేను. మనం అడుక్కుంటే కాదండి దేవుడి సేవ. దేవుడు స్వయంగా దేవుడు ఇస్తాడు నీకు. మొట్టమొదటి విషయం, నీ గుడారము ఎక్కడ వేసావు? హెబ్రోన్లో వేసావా? సొదొమ గొమొరలో వేసావా? ఇంకేముందండి, ఆ కొండ మీద వేసావా? ఇక్కడ యూత్ ఉన్నారు, మనకి యూత్, వాళ్ళ నివాసాలు ఎక్కడ ఉన్నాయండి? తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, మీరు చెప్తారు. ఎంతమంది వస్తున్నారండి మన పిల్లలు దేవుని ఒక ఆలయానికి, దేవుని ఒక గృహానికి కదా? వారి నివాస స్థలం ఎక్కడ ఈరోజు? వారి నివాస స్థలం ఎక్కడ? ఈరోజు యూత్తో మాట్లాడుతూ ఉన్నా. వేర్ యూ హ్యావ్ రెస్టెడ్ ఇన్ ద టెన్స్. నీ యొక్క గుడారం ఎక్కడ వేసుకుంటా ఉన్నావు? మొట్టమొదటి విషయం అండి. రెండో విషయానికి వద్దాము. సంఖ్యాకాండం 9వ అధ్యాయము. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారము వేసిరి, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. వాటి ఎంత గొప్ప మాట అండి. యెహోవా మాట చొప్పున ప్రయాణం చేసిరి. అట్ ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్ దే హ్యావ్ జర్నీడ్. ఈరోజు మన జీవితంలో మన ప్రయాణం ఏందండి? దేవుని సేవకులుగా, దేవుని నాయకులుగా మనకు ప్రయాణం ఏమిటండి? దీంట్లో 2 అర్థాలు ఉన్నాయి మళ్ళీ. ఆత్మీయమైన ప్రయాణము, రెండోది శరీర ప్రకారమైన ప్రయాణము. ఆత్మీయమైన ప్రయాణము. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూసినట్లయితే, యెహోవా మాట చొప్పున, ఆయన దేవుని యొక్క మాట చొప్పున సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినట్టు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడండి. అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టిరా అని చెప్పినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడండి.
నీకున్న బంధువుల దగ్గర, నున్న ప్రదేశంలో, నీకున్న భూమి, నీకున్న ఆస్తి సమస్తాన్ని విడిచిరా అన్నాడు అండి అబ్రహాము. నేను అనుకున్నా, అబ్రహాంకి చెప్పినప్పుడు దేవుని పేరు ఉందా అండి? లేదు. దేవుని పేరు ఎక్కడ తెలియబడిందండి? మోషే కాలంలో. నేనే ఉన్నవాడును, నువ్వు అనువాడును అని చెప్పాడండి. అబ్రహాము కాలంలో దేవుని పేరు లేదు, అయినా ప్రయాణించాడండి. అందుకే కదా హెబ్రీలకు రాష్ట్ర పత్రికలు అంటాడు, అబ్రహాము పునాదులు గల పట్టణం కోసము ఎదురు చూసాను. పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడంటండి. ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటుందండి, నీ యొక్క ప్రయాణం ఎలాంటిది? వాట్ ఈజ్ యువర్ జర్నీ? వాట్ ఈజ్ యువర్ జర్నీ? యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే అక్కడ రాయిన మాట ఏమిటంటే, బహు దినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యెహోవాను ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. అక్కడ రాయబడిన మాట, యెహోషువతో చెప్తున్న మాట, సహోదరులతో కలిసి నడవాలంటండి. జర్నీ విత్ యువర్ బ్రదర్స్. నీ ప్రయాణం నువ్వు ఒక్కడివే నడవడం కాదండి, నీ కుటుంబంతో నడవడం కాదండి, నీ సహోదరులను కూడా తీసుకొని నడవాలా. నీ సహోదరులను కూడా నువ్వు తీసుకొని నడవాలా. కొంతమంది చూస్తూ ఉంటాం, మనమే వెళ్దాం సంఘానికి, పక్కన వదిలేద్దాం అనుకుంటా ఉంటారండి. కాదండి, నీ యొక్క బాధ్యత ఈరోజు నుంచి ఏందో తెలుసా? అమ్మా మీరు కూడా రండి సంఘానికి వెళ్దాం, ఈరోజు మీరు కూడా రండి ప్రార్థనకి వెళ్దాం, దేవుని చిత్తమైతే మెన్స్ మీటింగ్స్కి వెళ్దాం, దేవుని చిత్తమైతే ఇంకో మీటింగ్కి వెళ్దాం, సంఘంలో సహోదరులతో కలిసి వెళ్దామనే మాట రాయబడతా ఉన్నాడండి యెహోషువ. ఎంత గొప్ప మాట కదా. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 16వ వచనం చూద్దామండి. సంఖ్యాకాండము చాలండి, చాలా గొప్ప మాట అండి. 17వ వచనం, ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇజ్రాయేలు ప్రయాణమై సాగిరి. ఈ వచనం 3-4 సార్లు చదవండి అండి. మళ్ళీ చదువుదాం. ఆ మేఘం గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇజ్రాయేలీలు ప్రయాణమే సాగిరి. ఆ మేఘం పైకెత్తబడినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా 6 లక్షల జనాభా కంటే పై ఎచ్చు ప్రజలు, పురుషులు నడవసాగారంటారండి. ఎంత గొప్ప మాటో కదా. మనం నడుస్తే దేవుడు వస్తున్నాడా అండి? మేఘం సంగతి ఎరుగు, దేవదూతలు కూడా వస్తలేదండి మనం నడుస్తే. ఇజ్రాయేలు దేశాన్ని, ఆనాటి జనాభాని మేఘాలు నడిపించినాయి అంటండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 34వ వచనం, వారు తాము దిగిన స్థలం నుండి సాగినప్పుడు యెహోవా మేఘమును పగటి వేళ వారి మీద ఉండెను. ఎంత గొప్ప మాట అండి. నీ ప్రయాణంలో మేఘాల నుంచే దేవుడు అండి. హీ విల్ సెండ్ హిస్ క్లౌడ్స్. మేఘాలను పంపించే దేవుడు మీ దేవుడు. అందుకే కదా రాయబడిన మాట సంఖ్యాకాండం 13వ అధ్యాయం 21వ వచనము, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించబడుటకై పగటి వేళ మేఘస్తంభమును, వాటికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చిరి. అగ్నిస్తంభంగా ఉన్నాడంట, మేఘస్తంభంగా ఉన్నాడంట అండి. అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా ఉండి నడిపించిన దేవుడు అండి. నువ్వు ఎలా నడుస్తూ ఉన్నావు ఈరోజు? ఆత్మీయ నడక ఎలా ఉంది మనది?
దేవుడు యోనాకు చెప్పిన మాట ఏంటంటే నినవేకి వెళ్ళమన్నాడండి. ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? తర్షీష్కి వెళ్ళిపోయాడు. ఒక సేవకుడు చేసిన పని ఏంటంటే, యోనా నువ్వు వెళ్ళి నినవే పట్టణంలో సువార్త ప్రకటించు, వారి మీద ఉగ్రత రాబోతుంది అని చెప్పినప్పుడు మనోడు ఏం చేశాడంటే నినవే పట్టణానికి వెళ్ళిపోయాడండి, తర్షీష్కి వెళ్ళిపోయాడు. బిలాము ప్రయాణం ఎక్కడండి? ఇశ్రాయేలు ప్రజల్ని శపించమని చెప్పాడండి డబ్బులు తీసుకొని. కానీ దేవుడు చెప్పిన మాట ఎంత తెలుసా? ఆశీర్వాదంగా మార్చాడండి నీ శాపాన్ని. ఎవరైనా డబ్బులు తీసుకొని నీ శాపంగా మారిస్తే ఆ శాపం కాదండి, నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు అండి. నీ ప్రయాణంలో శాపాలు ఎదురవుతున్నాయా? నీ దేవుడిని దాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు అండి, ఆశీర్వాదంగా మార్చే దేవుడు. గేహజీ యొక్క ప్రయాణం ఎక్కడండి? వస్త్రాల కోసం, డబ్బుల కోసం అండి. దేవుని సేవ కాదు అతని పరిచర్య. ఎలీషా లాంటి నమ్మకమైన పరిచర్య చేయాలనుకున్న ఆ గేహజీ, అంత ట్రైనింగ్ పొందిన ఆ గేహజీ డబ్బుకు పడిపోయాడండి, వస్త్రాలకు పడిపోయాడండి. సంఘ సభ్యులే కాదండి, సేవకులు కూడా పడిపోతూ ఉన్నాం. ఆనాటి గొప్ప దైవజనుడైన కేఏ పాల్ మీరు చూసారండి, విన్నారా? అప్పుడు 15 సంవత్సరాల క్రితము బోయింగ్ 345 ఏరోప్లేన్ అండి. అప్పుడు ఇప్పుడు చాలా నీచంగా చూస్తున్నారండి అతన్ని. టీవీ 9లో అది పెట్టి కామెడీ చేస్తున్నారు అతన్ని. ఒకప్పుడు ప్రెసిడెంట్లు, అమెరికా ప్రెసిడెంట్లు అందరూ నిలబడేవారు అట్లా అపాయింట్మెంట్ కోసం. ఇప్పుడు అందరూ కామెడీ స్టార్ చేశారండి, కామెడీ స్టార్. ఎందుకో తెలుసా? అతని ప్రయాణము దేవుని ప్రయాణం అండి, కానీ ఏం చేశాడు? పొలిటికల్ ప్రయాణం చేశాడు, పొలిటికల్ జర్నీ. చాలా చిన్న ఎగ్జాంపుల్. చాలామంది కాపర్లు బాధపడుతున్నారు అతన్ని చూసి. కేఏ పాల్ ఎక్కడా? ఇప్పుడు ఎక్కడా? ఒక గొప్ప దైవజనుడు చెప్పిన సాక్ష్యం, కేఏ పాల్ కోసం నేను అపాయింట్మెంట్ తీసుకునేవాడిని, ఇప్పుడు ఆయన అపాయింట్మెంటు రోడ్ల మీద దొరుకుతుంది అని చెప్పాడండి. సారీ టు సే బ్రదర్ అని కేఏ పాల్ చెప్పాడండి. వేర్ ఇస్ యువర్ జర్నీ? నీ ప్రయాణం ఎక్కడా? దేమా ఇహలోకాన్ని ప్రేమించాడంట అండి. నేనంటాను, పౌలు దగ్గర, మోషే లాంటి నాయకుల దగ్గర, ఎలీషా లాంటి నాయకుల దగ్గర ట్రైనింగ్ చేసిన వాళ్ళు డబల్ అవ్వాలండి, డబల్ బ్లెస్సింగ్స్ అవ్వాలా. నన్ను ఒకసారి ఒక సంఘానికి వెళ్తే ఒక వ్యక్తి అన్నాడు, సార్ మీరు సేమ్ మా డేవిడ్ పాస్టర్లా కొంచెం టచ్ అవుతుంది అని చెప్పాడండి. నేనన్నా, టచ్ కాదు, నేను ఆయనని కాపీ చేసుకున్నా. ఎందుకంటే చిన్ననాటి నుండి, 7 ఏళ్ల వయసు నుంచి చూశానండి మా పాస్టర్ గారిని. నేను ఆయన ముందు మాట్లాడాలంటే తలదించుకుని నిలబడతా. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళరా అంటాడు, వెళ్ళిపోవాలా, భయం ఆయన అంటే. ఎందుకో తెలుసా? ఇందాక నేను కొంతమంది గద్దించా. యూత్ మీటింగ్లో కూర్చున్నప్పుడు నా స్నేహితులందరూ ఐఏఎస్ ఐపీఎస్ కొడుకులండి, నేను ఒక్కనే మిడిల్ క్లాస్ కొడుకుని. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అప్పుడు నువ్వేం అడిడాస్ షూ చేసినావారా, నేను నైక్ షూ చేసిన, అది ఇదని చెప్పేవాళ్ళు. మా పాస్టర్ గారు చూసాడు బయటికి వెళ్ళిపోమని చెప్పాడండి. ఐ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ అని చెప్పాడు. నువ్వు ఎవరైనా సరే బయటికి నడువు అని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇది దేవుని సంఘం అండి. నువ్వెవరో ఉండొచ్చు, ఐపీఎస్ ఉండొచ్చు, ఎమ్మెల్యే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, దేవుని సంఘం ఇది. డోంట్ షో యువర్ యాటిట్యూడ్ హియర్. నీ యొక్క పలుకుబడి దేవుని సన్నిధిలో చూపించకండి దయచేసి. దేవుని ముందు నువ్వు నిలబడలేవు. కేపాలు అయిపోతామండి ఒకవేళ వినకపోతే. కేపాలు అయిపోతా ఉన్నాం. ప్రభునందు హెచ్చరిస్తూ ఉంటున్నాను, నీ ప్రయాణం ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ జర్నీ? వేర్ ఈజ్ యువర్ జర్నీ? మూడోదిగా చూద్దాం. యెహోవా మాట చొప్పున ప్రయాణం చేసిరి. యెహోవా మాటను బట్టి, యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. నడవాలండి. ఇప్పుడు ప్రయాణం చేయడం వేరు, ఇప్పుడు నడవాలా. దేవుడు నడిపిస్తాడు, నడుస్తాం కరెక్టే.
ఇప్పుడు ఎక్కడ నడవాలో తెలుసా అండి? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం అండి. విశ్వాసం బట్టి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29. చాలు. విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉందండి? ఎలా ఉంది? పొడి నేల మీద నడిచిల్లాడంటండి. అక్కడ ఏం రాస్తుందండి? తడి నేల ఉందా, పొడి నేల ఉందండి? పొడి నేల. ఎక్స్ట్రాడినరీ థింగ్. మీరు అనుకోవచ్చు తడి నేల రాస్తే అయిపోయేది కదా, రాయలేదు అక్కడ. పొడి నేల. సముద్రంలో ఏముంటుందండి? బురద ఉంటుంది, తడి ఉంటుంది. దేవుని శక్తి ముందు ఆ బురద కానీ ఏది కానీ ఉండదండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఒక 2 సంవత్సరాలు గోడల్లా అయిపోయాయి అంటే గోడలుగా మారిపోయాయి, ఏకరాశిగా నిలబడ్డాయి. యువర్ ఫేత్ షుడ్ బి ఎక్స్ట్రాడినరీ టుడే. తడి నేల మీద నడవడం కాదండి. మన నడక ఎలా ఉందంటే పేతురులాగా నీళ్ళ మీద నడవాలా. తడి నేల మీద కాదండి, పొడి నేల మీద నడవాలా. మీరు ఈరోజు నుంచి గొప్ప విశ్వాసం పొందుకోవాలా. ఇక తడి నేల మీద నడిచే టైం అయిపోయింది. ఆత్మీయమైన కలుగు కలిగి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఆత్మీయమైన కళ్ళు కలిగి నడుచుకునిడి. నేను ముగిస్తూ ఉంటున్నాను. నీ ప్రయాణం ఎలా ఉంటుంది? ఎలీషా చుట్టూ సిరియా ప్రజలందరూ కూడా రథములతో నిండుకున్నప్పుడు తన సేవకుని చెప్తాడు, ఏమంటాడండి? ఇతనికి ఆత్మీయ కళ్ళు తెరవచేయము, ఓపెన్ హిస్ ఐస్ అని చెప్పినప్పుడు అగ్ని రథములు చుట్టుముడతాయండి. అగ్నిరథములు చుట్టుముడతాయి. నువ్వు అనుకుంటా ఉన్నావేమో ఇది అసాధ్యము. ఎర్ర సముద్రం ఉంది, నేను అనుకుంటా చావుతానికి ఇచ్చావా? వాళ్ళే అన్నారు. ఎర్ర సముద్రం చూసి ఏమన్నారండి? మమ్మల్ని చంపుతానికి ఇచ్చావా? కాదండి. దేవుని యొక్క ప్రయాణం ఏందో తెలుసా? పొడి నీళ్ళ మీద వెళ్ళాలి. ఈరోజు నుంచి డ్రై ల్యాండ్ మీద నుంచి వెళ్ళాలి. పాత ఎక్స్పీరియన్స్ అయిపోయింది. న్యూ హోప్, వాకింగ్ ఆన్ ద డ్రై ల్యాండ్. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఆత్మీయమైన కళ్ళు కలిగి ఉందామండి. మన యేసయ్యను మనం తక్కువ అంచనేస్తూ ఉన్నాం. మన దేవుని మనం తక్కువ అంచేస్తున్నాం. నిజ దేవుడు అండి ఆయన. మన మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా చాలాసార్లు గాయపరుచుంటాం. యోనాలాగా నినెన్వేకు వెళ్ళు అంటే తర్షీష్కి వెళ్ళిపోయాడు. దేవా, ఒక మంచి నాయకునిగా లక్షణాలు నాకు దయచేవా దేవా, నన్ను గొప్పగా నిలబెట్టువా దేవా, నాకు ఆత్మీయమైన కళ్ళు తెరవా దేవా. బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ని ఈరోజు నుంచి ఒక ఉన్నత స్థాయికి నేను తీసుకెళ్ళాలా. ఉన్నతమైన ఆత్మీయ కళ్ళు కలిగి గొప్ప విజయం బాట వైపు వెళ్ళాలా. పౌలు భక్తుడు సెలవిచ్చినట్టుగా ఉన్నతమైన పిలుపు కలిగి ఉన్నవారండి మీరు. ఉన్నతమైన పిలుపు కలిగి ఉన్నవారు. చిన్న పిలుపు కాదండి మీది, చిన్న నాయకులు కాదండి మీరు. యు ఆర్ నాట్ అ స్మాల్ లీడర్స్. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అసాధారణమైన కార్యం చేయాలా. మోసేలాగా తడి నీళ్ళ మీద కాదండి, మోసేలాగా డ్రై ల్యాండ్ మీద నడవాలా, పొడి నేల మీద నడవాలా. దేవా, ఇంతకాలం నేను తడి నీళ్ళ మీద నడిచాను దేవా, బురదలో నడిచాను దేవా, చెప్పకుని ప్రదేశాల్లో నడిచాను దేవా, నన్ను క్షమించు. దేవుని గుడారంలో, సాక్ష్యపు గుడారంలో కొన్ని తప్పులు చేశాను దేవా. నా పని అయిపోయేది, కానీ నువ్వు నన్ను కనికరించావు, నన్ను దీవించావు. కేవలం నీ కృపదేవా అని ఎవరైనా ఉన్నారా అండి? ప్రార్థన చేస్తాను. దేవా, నేను నీకు అనుకూలంగా నడవలేకపోయాను దేవా, నన్ను క్షమించు దేవా. విశ్వాసపు అడుగు నేను నడుస్తాను. సూపర్ న్యాచురల్ వేయి,
అందరూ తడి నేల మీద నడుస్తారేమో, కానీ ఈరోజు నువ్వు పొడి నేల మీద నడవాలా. ఎవరైనా ఉన్నారా అండి? నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నేను కష్టంలో ఉన్నాను, నష్టంలో ఉన్నాను, నా కుటుంబంలో శ్రమలు, బాధలు, వేదనలు, నేను ఈ పరిస్థితి నుండి ఎర్ర సముద్రం లాంటి పరిస్థితి పాస్టర్ గారు, నా కోసం ప్రార్థించండి అని ఎవరు ఉన్నారండి? ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మహా గొప్ప దేవా, నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, నీ వాక్యంతో మా అందరితో మాట్లాడించినందుకు, సంధించినందుకు వందనాలు తండ్రి. క్రీస్తు యొక్క శరీరముగా, క్రీస్తు యొక్క అవయవముగా నువ్వే మాకు శిరస్సుగా ఉండి బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము ఏది కూడా గొప్పవారము కాము నాయనా, మేము పనికి వాళ్ళము తండ్రి, బలహీనులము నాయనా, ఒకప్పుడు పెంట కుప్ప మీద ఉన్నవారము తండ్రి. కానీ నాయనా, నీతో ప్రయాణం చేసిన తర్వాత, మా గుడారము నీ సన్నిధిలో వేసిన తర్వాత, నీ సాక్ష్యపు గుడారంలో వచ్చిన తర్వాత మమ్మల్ని గొప్పగా ఆశీర్వదించావు నాయనా, నువ్వు గొప్పగా నిలబెట్టావు తండ్రి. జీవితకాలం అంతయు మోషే లాంటి నాయకత్వము, జీవితకాలం అంతయు ఎస్తేరు లాంటి నాయకత్వము, జీవితకాలం అంతయు అహరోను లాంటి నాయకత్వము, జీవితకాలం అంతయు అబ్రహాముల విశ్వాసం గల నాయకత్వము, ఆత్మీయమైన కళ్ళు కలిగి ఆత్మీయమైన జీవితంలో బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ నడిచే విధంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నీడై ఉండునుగాక. ఆమేన్.